ఈ చదవబడినటువంటి వచ్చిన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆధ్యాత్మికమైన జీవితంలో కావచ్చు, దేవుని యొక్క వాక్యానికి దూరముగా ఉన్న వారి జీవితాల్లో కావచ్చు, అనగా దేవుని వాక్యమును ఎరగని వారి జీవితాల్లో కావచ్చు, ఎరిగిన వారి జీవితాల్లో కావచ్చు, ఏది ఏమైనా మానవ జీవితంలో లేక కుటుంబ జీవితంలో ఏవైతే కొదువుగా ఉంటున్నాయో, ఏవైతే కొరతగా ఉంటున్నాయో వాటి విషయంలో ఆలస్యమైపోతూ ఉంది అనేటువంటి ఒక బాధ ప్రతి పరిస్థితిని బట్టి కూడా మనుషులు కలిగి ఉంటూ ఉన్నారు. అది ఉద్యోగం విషయంలో కావచ్చు, వివాహం విషయంలో కావచ్చు, ఆర్థికపరమైన పరిస్థితుల నుండి బయటపడే విషయంలో కావచ్చు, అనారోగ్యము నుండి విడుదల పొంది ఆరోగ్యము పొందే విషయంలో కావచ్చు, ఇలాగూ చెప్పుకుంటూ వెళితే ప్రతి విషయంలో కూడా ఆలస్యం అవుతుంది అనేటువంటి వేదన మాత్రమే కాకుండా, కొన్నిసార్లు దేవుడు మమ్మలను మరిచిపోయాడు, దేవుడు మమ్మలను విడిచిపెట్టాడు, దేవుడు మమ్మలను చూడట్లేదు అనుకునేటువంటి ఆ యొక్క ఆలోచనలోనికి కూడా వెళ్ళిపోతున్న పరిస్థితులు. దేవుడు ఆలస్యము చేసిన ఆ ఆలస్యము వెనక మనకు మేలే చేస్తాడు. ఆయన. అందుకనే పేతురు భక్తుడు అంటున్నాడు, దేవుడు తగిన సమయమందు మిమ్ములను హెచ్చిస్తాడు. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, ఏ పరిస్థితికైనా, ఏ ప్రతికూలతకైనా ఒక సమయం ఉంది. ఆ సమయంలో వాటన్నిటి నుండి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. ఆ తగిన సమయం ఎప్పుడు అని ఒకవేళ మనము ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు జవాబు మనకు దొరకకపోవచ్చు. కాబట్టి మనలను కన్నటువంటి తండ్రి తన బిడ్డలైనటువంటి వారికి ఎప్పుడు ఏది ఎలా అవసరమో ఆయనకు మాత్రమే తెలుసు. మనం అనుకున్నట్టుగా, మనం ఆశించినట్లుగా, మనం అనుకున్నట్లుగా అది జరగకపోవచ్చు, కానీ ఆయన ఉద్దేశించినటువంటి ఆ సమయంలో తప్పకుండా ఆ కార్యాలను ఆయన నెరవేర్పులోనికి తీసుకుని వస్తాడు. హల్లెలూయా.